రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఉదయం నుంచే పెరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు ప్రారంభమవగా సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ పై మరింత కోలాహలం నెలకొంది. సచివాలయం సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపుకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్, ఫోటో జోన్లను రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకొని స్టాళ్లను పరిశీలించారు. కాగా ఈ వేడుకల్లో సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపకాల కార్నివాల్ నిర్వహిస్తున్నారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలుంటాయి. ఇందులో సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం అక్కడ లేజర్ షో నిర్వహిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. జై తెలంగాణ అందరం గొంతెత్తి ఒక్కసారి జై కొడదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఈ పాటని అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి అందశ్రీ గారికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి కవి అందశ్రీ గారికి స్వర రచన చేసిన కీరవాణి గారికి చేస్తున్న సత్కారం. ఒక కొమరం భీముణ్ణి, ఒక భద్రాద్రి రాముణ్ణి
యావత్ తెలంగాణ పల్లె పల్లెలో కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న ప్రతి కళా కిరణాన్ని తమ ప్రతి చరణంలో ప్రతిధ్వనింపచేసిన కవి రచయిత అందెశ్రీ. తెలంగాణ ఉద్యమకాలంలో సబ్బండ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగులు కొల్పిన గీతం అందెశ్రీ గారి ఈ రచనను ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభ సందర్భాన్ని ఈరోజు ఉదయమే చూశాం. జై తెలంగాణ, జయ హే జయకేతనం అంటూ కవి అందెశ్రీ గారు రచించినటువంటి మన రాష్ట్ర గీతం ఈరోజు ఉదయం ఆవిష్కరించారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంగీత దర్శకులు కీరవాణి గారి స్వర రచనలో ఈరోజు మరోసారి అద్భుతమైన గీతాన్ని ఫుల్ వర్షన్ 13 నిమిషాల్ని మనం ఆస్వాదించాం. ఈ పాటకి తన గళాల్ని అందించినటువంటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు వేదిక మీద మనం చూస్తున్నాం తెలంగాణ వైతాళికుల చిత్రపటాల్ని మన రాష్ట్రాన్ని సొంతం చేసుకోవడానికి వెనుక ముందంజుగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ ఒక్కసారి గట్టిగా స్మరించుకుంటూ చప్పట్లు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కళా మహోత్సవంలోను వేదికమైన కళా ఉత్సవంలోను ప్రదర్శనలోను 5,000 మంది శిక్షణార్థులు అద్భుతమైన ఫ్లాగ్ వాక్ చేశారు. ఎండనక వాననక రేయనక పగలనక ప్రజల కోసం ఉంటామనే పోలీస్ ఒక డివోషన్ కి సూచిక ఇది. ఒక్కసారి జై తెలంగాణ చెప్దామా? జై తెలంగాణ, జై జై తెలంగాణ. గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి అధ్యక్షులకు, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రివర్యులందరికీ మరియు ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఉదయం నుంచే పెరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు ప్రారంభమవగా సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ పై మరింత కోలాహలం నెలకొంది. సచివాలయం, సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకునే 2 మార్గాలను 2 భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అమ్యూస్మెంట్ జోన్, ఫోటో జోన్లను రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకుని స్టాల్స్ ను పరిశీలించారు. కాగా ఈ వేడుకల్లో సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళా రూపకాలతో కార్నివాల్ నిర్వహిస్తున్నారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలుంటాయి. ఇందులో సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు సౌకర్యాలను కల్పించారు. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్మ